ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలి అనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ క్రింది నెంబర్కు సంప్రదించగలరు. నమస్తే, నేను మీ రేవంత్ చలమల. సో ఈరోజు మార్కెట్స్ చాలా ఫాస్ట్గా పరిగెడుతున్నాయి. అసలు సెన్సెక్స్ నిఫ్టీకి అయితే బ్రేకులు లేవు అన్నట్టుగా పరిగెడుతున్నాయి. ఆల్మోస్ట్ 25,000 వరకు కూడా నిఫ్టీ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయింది. నేను యాక్చువల్గా వీడియో చేసే టైంకి లైవ్ మార్కెట్ రన్ అవుతుంది. 24,900 వరకు కూడా ఆల్మోస్ట్ మార్కెట్ రీచ్ అవడం అయితే గమనించాం. సో ఈ రోజు పాజిటివ్ గా చాలా విషయాలు టర్న్అవుట్ అయిపోయినాయి. నిన్నటి దాకా ఇవి సమస్యలుగా మారి మన మార్కెట్ ని బాగా ఇబ్బంది పెడతాయా అన్న ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు పాజిటివ్ గా మారిపోవడంతో మార్కెట్లకి ఇంకా బ్రేకులు లేవేమో అన్న విధంగా పరిగెడుతోంది. నిన్నటి వరకు మనం పడ్డ టెన్షన్స్ ఏంటి? డెఫినెట్ గా ఈ జియో పొలిటికల్ టెన్షన్స్, టారిఫ్ రిలేటెడ్ టెన్షన్స్, ఇవన్నీ కూడా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం సెటిల్ అయిపోతాయని మనం అనుకున్నాం. టారిఫ్ రిలేటెడ్ మనం అనుకున్నాం టారిఫ్ సస్టైన్ అయ్యేది కాదు. టారిఫ్ వల్ల వాళ్ళు ఏ దేశం మీద ఎక్కువ టారిఫ్ వేసి ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టాలనుకున్నా కానీ యూఎస్ఏ ఇబ్బంది పడుతుంది. ఖచ్చితంగా వాళ్ళు టారిఫ్ల మీద ఎక్కువ కాలం నిలబడలేరు అనుకున్నాం. ఈవెన్ ఇప్పుడు వాళ్ళు ఎక్కువ రోజులు 90 days కూడా నిలబడలేని పరిస్థితిలోకి వచ్చారు. చైనా తోటి ఒక మంచి ట్రేడ్ డెవలప్మెంట్ అయితే తీసుకొని వచ్చారు. అండ్ నిన్న నైట్ వరకు మొన్న నైట్ వరకు కూడా ఎక్కడ యుద్ధం మొదలవుతుందో అని చెప్పేసి భయపడిపోయింది ప్రపంచం అంతా, భయపడింది. సో మన మార్కెట్స్ కూడా రియాక్ట్ అయ్యాయి. ఇన్ఫాక్ట్ మన మార్కెట్స్ గట్టిగా 2% రియాక్ట్ అయ్యి ఉంటాయి. కేవలం యుద్ధం ఆగటం వల్ల మన మార్కెట్ ఎంత రియాక్ట్ అయింది అంటే డెఫినెట్గా అది కాదు. దానితో పాటుగా మనకి యుఎస్ అండ్ చైనా డెవలప్మెంట్ కూడా అవ్వటం తోటి, ఆ ట్రేడ్ డెవలప్మెంట్ కూడా యాడ్ అవ్వటం తోటి ఒక సడన్ స్పైక్ వచ్చింది. అండ్ ఆఫ్ కోర్స్ ఇండియా అండ్ పాకిస్తాన్ సీజ్ ఫైర్ ఇంపాక్ట్ కూడా చాలా పడ్డది. సో ఇండియా అండ్ పాకిస్తాన్ కి సంబంధించి ఈ ఎస్కలేషన్ ఇంకెక్కువ దూరం వెళ్ళకపోవచ్చు అని చెప్పి నేను ఫస్ట్ నుంచి ఆర్గ్యూ చేస్తున్నాను. సో మనం కేవలం దీన్ని ఏదో ఒక యుద్ధం పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తే యుద్ధం జరగచ్చు, వాళ్ళు వేస్తున్నారు కదా మనం కూడా ఇట్లా అటాక్ చేస్తామని అనుకుంటాం. కాకపోతే ఏది చేయాలన్నా కానీ ఎకనామిక్ సపోర్ట్ అనేది చాలా అవసరం. యుద్ధం అని అంటే అది కేవలం 2 దేశాల మధ్యలో జరిగేది కాదు, ఆ దేశాలతో ఉన్నటువంటి ఎలైస్ తో కలిపి చేసేది, అంటే దానితో పాటు ఉండే దేశాలను కలుపుకొని చేసేది ఒక యుద్ధం. ఇప్పుడు ప్రపంచంలో మిగతా దేశాలు ఉన్న పరిస్థితులకు అనుకూలంగా మా పరిస్థితులకు బట్టి మనం చూసినట్లయితే ఎవరు కూడా యుద్ధం చేయడానికి సిద్ధంగా లేరు. రష్యా ఎప్పుడు ఇండియా సపోర్ట్ ఉంటుంది నిజమే, కాకపోతే రష్యా కూడా మొన్నటి వరకు యుద్ధం చేసి అలసిపోయిన పరిస్థితి. అండ్ ఈవెన్ ఇజ్రాయెల్ కూడా హమాస్ యుద్ధం చేసి అలసిపోయింది. యుఎస్ కూడా ఈ టారిఫ్ రిలేటెడ్ టెన్షన్స్ వల్ల వాళ్ళ ఎకానమీ ఆల్రెడీ వీకెన్ అవుతూ ఇబ్బందులు పడుతున్నారు. ఈవెన్ చైనా కూడా వెళ్ళి డైరెక్ట్ గా పాకిస్తాన్కి సపోర్ట్ ఇచ్చే పరిస్థితుల్లో లేరు. వాళ్ళ ఎకనామిక్ సిచ్యువేషన్స్ తో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది అంటారు ఏదంటే వాళ్ళు సపోర్ట్ అనౌన్స్ చేసింది కేవలం టెరిటరీ ప్రొటెక్షన్ వరకే, అంతేగాని ఇట్లాంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కోసం అయితే కాదు. సో బేసిక్ గా మేము ఎవరు కూడా ఈ ప్రపంచంలో యుద్ధానికి సిద్ధంగా లేరు. ఆల్రెడీ సమస్యల మధ్యలో ఉన్నాం. గత 5 సంవత్సరాల నుంచి ఊపిరి పీల్చుకొని గ్యాప్ తోటి ఒకదాని తర్వాత ఒక సమస్య ట్రిగ్గర్ అవుతూనే ఉంది. ఇటువంటి సమయాల్లో మరి కొత్త యుద్ధాలు వద్దనే ఈవెన్ మన భారతదేశం కూడా పాకిస్తాన్ మన మీద కంటిన్యూస్ అటాక్ చేస్తున్నా కానీ పెద్ద ఎత్తున కాలు దువ్వకుండా సహనంతో ఎదురు చూసింది. ఈవెన్ అటు మీకు రష్యా నుంచి చూసినా యుఎస్ నుంచి చూసినా ఎవరైనా సరే వరల్డ్ లీడర్స్ అందరూ కూడా ఈ యుద్ధం జరగటం ఎవరికి మంచిది కాదు. ఈ యుద్ధం జరిగితే ఇండియా గెలిచేదానికంటే కూడా ఈ యుద్ధం జరిగే నష్టం ఇంకెక్కువగా ఉంటుంది దేశ ప్రజలకి. అంటే ట్రేడ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది, కంట్రీ ఎకానమీ డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడే ఇండియా గ్రో అవుతుంది. ఇటువంటి సమయంలో ఎకానమీని మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళకూడదు. ఇది దృష్టిలో పెట్టుకొని మేబీ ఇండియా కూడా చాలా ప్రశాంతంగా వ్యవహరించుంటుంది. కేవలం మనకి మీద జరిగిన దాడికి ప్రతి దాడి చేసి వదిలేసింది. సో ఇప్పుడు ఈ సీజ్ ఫైర్ జరగటం వల్ల మన ఇండియన్ ఎకానమీ మళ్ళీ స్టేబుల్ గానే ముందరికి వెళ్తుంది అని ఒక హోప్ అటు ఎఫ్ఐఎస్కి అయి ఉండొచ్చు. ఈవెన్ మొన్నటి వరకు అయ్యో యుద్ధ భయం లేదా టారిఫ్ భయం అన్న దాంతో డబ్బులు పెట్టకుండా హోల్డ్ చేసినటువంటి రీటైల్ ఇన్వెస్టర్లు అయి ఉండొచ్చు. వాళ్ళందరికీ కూడా ఈరోజు స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. దాంతో పాటుగా ఈ యుఎస్ అండ్ చైనా టారిఫ్ కి సంబంధించి కొన్ని అంశాలు, ఇది యాక్చువల్గా పెద్ద విషయం. ఈ రోజు మార్కెట్ ఇంత పాజిటివ్ గా రియాక్ట్ అవ్వడానికి కేవలం సీజ్ ఫైర్ ఒకటి మాత్రం కాదు. కేవలం సీజ్ ఫైరే కారణం అయి ఉంటే మార్కెట్ ఎంత రియాక్ట్ అయ్యి ఉండేది కాదు. మాక్సిమం ఒక 2% పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి ఆగిపోయి ఉండేది. కానీ ఇట్లా 3.5% వరకు కూడా పాజిటివ్ గా వెళ్ళింది అని అంటే దానికి గల కారణం మేజర్ అన్సర్టనిటీ తొలగిపోతుంది. ఇంతకు ముందు కూడా అనుకున్నాం ఈ టారిఫ్ రిలేటెడ్ టెన్షన్స్ అనేవి ఎక్కువ కాలం సస్టైన్ అయ్యే అవకాశాలు లేవు. టారిఫ్ వల్ల ప్రపంచ దేశాలతో పోలిస్తే ఆ యుఎస్ కంట్రీలో ఉన్న ప్రజలే ఎక్కువగా ఇబ్బంది పడతారు. సో డెఫినెట్ గా వెనక అడుగు ట్రంప్ వేయాల్సిందే అని చెప్పేసి మనం మాట్లాడుతాం. సో ఈ రోజు నిన్న నైట్ జరిగినటువంటి డెవలప్మెంట్ ప్రకారం యుఎస్ అండ్ చైనా ట్రేడ్ నెగోసియేషన్ చేసుకొని వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ లోకి వచ్చారు.
నిన్నటి వరకు కూడా చైనా మీద యుఎస్ దాదాపు 145% టారిఫ్ వేసింది. దాన్ని 30% కి తగ్గించుకుంటూ 90 days పాస్ పీరియడ్ పెట్టింది. అదే విధంగా చైనా కూడా 125% వరకు కూడా టారిఫ్ వేసింది. దాన్ని తగ్గించి 10% కి తీసుకొచ్చి పాస్ పీరియడ్ ని పెట్టింది. సో ఈ ట్రేడ్ బ్యాలెన్స్ ఎప్పుడైతే తప్పుతుంది అని ఒక భయం ప్రపంచానికి వచ్చిందో అప్పుడు మార్కెట్లు అన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మార్కెట్లు అన్ని కూడా ఇంపాక్ట్ అయ్యాయి. ఇన్ఫాక్ట్ ఇండియన్ మార్కెట్ కూడా ఇంపాక్ట్ అయింది, కానీ ఇండియన్ మార్కెట్ వెన్ కంపేర్ టు ద గ్లోబల్ మార్కెట్స్ చాలా తక్కువగా రియాక్ట్ అయింది. సో ఈ రోజు ఆ పాజిటివ్ డెవలప్మెంట్ కూడా జరగటం వల్ల మనకు ఒక అవుట్కమ్ అంతా కూడా ఓకే. ఈవెన్ ఇండియా పాకిస్తాన్ అన్సర్టనిటీ జియో పొలిటికల్ గా స్టేబుల్ అవుతుంది. ఈవెన్ ఈ టారిఫ్ ట్రేడ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా స్టేబుల్ అవుతున్నాయి. కాబట్టి ఈ రోజు ఇండియన్ మార్కెట్ ని ఐటీ సెగ్మెంట్ అనేది విపరీతంగా ర్యాలీ చేసింది. ఐటీ సెగ్మెంట్ దాదాపుగా 6.5% పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దాంతో పాటుగా రియాలిటీ సపోర్ట్ చేసింది, మెటల్, సర్వీసెస్, ఎనర్జీ, వాట్ నాట్ ఎవ్రీథింగ్. సహజంగా యుఎస్ సమస్యల్లో ఉంటే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యే సెగ్మెంట్ ఐటీ సెగ్మెంట్. యుఎస్ టారిఫ్ అనౌన్స్ చేసిన తర్వాత ఫాస్టెస్ట్ కరెక్షన్ జరిగింది మనకి ఐటీ సెగ్మెంట్ లోనే. విత్ ఇన్ 130% మనకి ఐటీ కరెక్షన్ జరిగి అక్కడి నుంచి ఒక ఫాస్ట్ రికవరీ రావటం అండ్ ఈ రోజు అసలు దాదాపు 6.5% పాజిటివ్ గా రియాక్ట్ అవ్వడం మన ఐటీలో చూస్తున్నాం. సో ఐటీ సెగ్మెంట్ ఎప్పుడైతే యుఎస్ మార్కెట్ స్టేబుల్ గా ఉంటాయో అప్పుడు సహజంగా పరిగెట్టడానికి ఇష్టపడుతూ ఉంటాయి. అక్కడ ఎకానమీ బాగుంటే, అక్కడ డబ్బులు బాగా ఉంటే సహజంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫర్ ఐటీ అలోకేషన్స్ అనేవి బాగుంటాయి. సో మన ఇండియా అనేది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఐటీ సర్వీసెస్ ఎక్స్పోర్టర్ కాబట్టి మన ఇండియన్ ఐటీకి చాలా ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు మనకి అక్కడ యుఎస్ లో కొంతవరకు టెన్షన్స్ కూడా కూల్ ఆఫ్ అవుతున్నాయి. కాబట్టి ఐటీ వన్ ఆఫ్ ద మేజర్ లీడర్ గా మారింది, అంటే మనకి మార్కెట్ ని అప్ సైడ్ మూవ్ చేయడానికి. అండ్ బ్యాంకింగ్ సెగ్మెంట్ కూడా దానికి తోడైంది. బ్యాంకింగ్ సెగ్మెంట్ కూడా వన్ సింగిల్ డైరెక్షన్ మార్కెట్ ని మొదలుకు తీసుకెళ్తూ వెళ్ళింది. సో ఈ రోజు టాప్ గెయినర్స్ లో కూడా మార్కెట్ లో మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇప్పుడు 2:30 టైం అవుతుంది. ఈ 2:30 టైం వరకు కూడా హెచ్డిఎఫ్సి, ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ, రిలయన్స్ ఇవన్నీ కూడా మంచి పాజిటివ్ గా మార్కెట్ ని మూవ్ చేస్తూ ఉంటే కొంతవరకు ఇండస్ఇండ్ బ్యాంక్ అండ్ సన్ ఫార్మా మాత్రమే కొద్దిగా ఫార్మాసిటికల్ ఈ రోజు కొంతవరకు స్లోగానే మూవ్ అవుతుంది. దాంట్లో పెద్ద ఎత్తున పాజిటివ్ మూవ్స్ అయితే ఏం కనిపించట్లేదు. సో దాంట్లో మూమెంటం అయితే కొద్దిగా స్లోగానే ఉంది. అండ్ దాంతో పాటుగా ఒకసారి మన ఆప్షన్ చైన్ డేటాను కూడా గమనించినట్లయితే ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా స్లోగా బులిష్ సైడ్ అయితే మారుతుంది. అంటే కొంతవరకు డౌన్ సైడ్ మనకి రిస్క్ అనేది ఎక్కువగా లేదు, డౌన్ సైడ్ రిస్క్ అనేది మిటిగేట్ అయిపోయింది అని చెప్పేసి మేబీ మార్కెట్ నమ్మిందేమో. సో దానివల్ల డౌన్ సైడ్ రిస్క్ అనేది కంపారిటివ్లీ తగ్గిపోయింది. సో గోయింగ్ ఫర్దర్ మనకి డౌన్ సైడ్ అయితే 24,000 స్ట్రాంగ్ గా ప్రొటెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతున్నాను. అండ్ దీంతో పాటుగా మార్కెట్ నెక్స్ట్ కొద్దిగా సపోర్ట్స్ అయితే బాగానే బిల్డ్ అవుతుంది 24,000 దగ్గర. ఇంతకు ముందు కూడా అనుకోండి 24,000 కుడ్ బి ద స్ట్రాంగెస్ట్ సపోర్ట్. సో మేబీ గోయింగ్ ఫర్దర్ ఏమైనా 25,300 దగ్గర కొంతవరకు రెసిస్టెన్స్ ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి, సైకలాజికల్ రెసిస్టెన్స్ అదంతా కూడా. సో గోయింగ్ ఫర్దర్ మేబీ ఇదంతా కూడా ఒక టైం కి స్టేబుల్ అయిపోతుంది మార్కెట్. కాకపోతే ద డజన్ మీన్ మార్కెట్ 26,300 బ్రేక్ చేసి వెళ్ళిపోతుందని ఆశలు పెట్టుకోవద్దు. ఒక పాజిటివ్ న్యూస్ వచ్చినప్పుడు సహజంగా ఇటువంటి ఒక మంచి మూమెంట్ అప్ సైడ్ అయితే వస్తుంది. దీన్ని అంతవరకే చూడాలి. మళ్ళీ మార్కెట్స్ లో రెగ్యులర్ సైక్లికల్ ప్రాసెస్ లో మళ్ళీ కిందకి పైకి తిరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనకి ఫాస్ట్ గా పడేటప్పుడు కానీ ఫాస్ట్ గా పెరిగేటప్పుడు కానీ ఏమునుకో డైరెక్ట్ గా నమ్మొద్దు. మార్కెట్ కిందకి వెళ్ళడానికి అవకాశం తక్కువ. ఇక్కడ నుంచి ఇన్ ద సెన్స్ రీసెంట్ లోస్ ని బ్రేక్ చేయడము కష్టమే, అట్లా అని చెప్పేసి పైకి వెళ్ళడము కష్టమే. లాంగ్ టర్మ్ కన్సాలిడేషన్ ఈ స్టిల్ యాంటిసిపేటెడ్. సో ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.